అందరికీ నమస్కారం అండి. నా పేరు పాలెటి మహేశ్వరరావు, హైకోర్టు న్యాయవాదిని, అలాగే సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనికి వెనకాల ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన అధికారం పోగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మొత్తం హననం అయిపోయినట్లు, ఈ రాష్ట్రంలో చట్టము న్యాయం లేనట్లు, ఒక ఆటవిక పాలన నడుస్తున్నట్లు ఏదైతే ప్రచారం చేస్తున్నాడో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓ పక్కన ఆయన హయాంలో రోమ్ నగరం తగలాడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటున్నట్టుగా గత 5 సంవత్సరాల్లో ఆయన ఏ దళితుల మీద జరిగిన ఏ హత్యలకు కానీ, దళితులని భూములను లాక్కున్న విషయంలో కానీ, దళితుల 27 పథకాల గురించి కానీ, అలాగే దళితులకు కనీసం ఈ రాష్ట్రంలో మానవ హక్కులు లేకుండా చేసినప్పుడు కానీ ఏనాడు ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తి ఇవాళ ఎంత నటిస్తున్నాడంటే చూడటానికి మాకే ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఈ ప్రభుత్వం మారంగానే జరిగిన కొన్ని హత్యలను అడ్డు పెట్టుకొని, ఆ హత్యల వల్ల ఈ రాష్ట్రం ఏదో మరో ఆఫ్రికా దేశంలాగా మారిపోయినట్టు ఏదైతే వింత వింతగా ప్రవర్తిస్తున్నాడో, ఆయన మానసిక ప్రవర్తన బాగోలేదని మేము అనుకుంటున్నాం. ఏదైతే ఆయన 5 సంవత్సరాల్లో మేము 100 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మాకు ఈ అన్యాయాలు జరుగుతున్నాయి, మా పథకాలు తీసేసి మా చదువును దూరం చేశారు, ఇదే ప్రెస్ క్లబ్లో 100 కార్యక్రమాలు చేశాం, మా చదువును దూరం చేస్తున్నారు, మా ఆర్థికంగా ఎదగడానికి ఉన్న పథకాలను తీసేశారు, మా భూములు లాక్కుంటున్నారు, అయ్యా దున్నపోతు మీద వానపడ్డట్టుంటున్నావు, కనీసం స్పందించయ్యా అని 100 సార్లు అడిగినా సరే ఏనాడు కనీస స్పందన లేదు. ఏనాడన్నా మేము కలిసి వెళ్ళి మా యొక్క బాధల్ని వ్యక్తం చేసుకుందామంటే 5 సంవత్సరాల్లో ఏ ఒక్క దళిత నాయకుడికి అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచిన దాఖలాలు లేవు. ఇక మాకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళకంటే సన్నాసులు, చెత్త వెధవులు, పనికి మాలిన వెధవులు అసలు ఈ దేశంలో ఎవడో ఉండడు. ఏనాడు రే ప్రజలు ఎలా అనుకుంటున్నారు, మా బాధలు ఎలా ఉన్నాయి, కనీసం పట్టించుకోండియా అని ఎమ్మెల్యేలు కూడా అడిగిన దాఖలాలు లేవు. ఎవడికాడు ఇసుక కాంట్రాక్టులు అందిన కాడికి దోచుకోవడం, 100 కోట్లు సంపాదించుకోవడం, మా బాధలేంటో శాసనసభల్లో మా వాణి వినిపించడం కోసమే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఎదవలకు, సన్నాసులకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయించి వాళ్ళ చట్టసభలకు పంపిస్తే వాళ్ళ స్వలాభం కోసం పనిచేశారు తప్ప గత 5 సంవత్సరాల్లో ఏనాడు మా గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ ఆ సన్నాసులే పొలోమని జగన్మోహన్ రెడ్డి ఏమిట ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననం జరిగిపోతుందని చెప్పి ఢిల్లీలో మాట్లాడుతున్నారు. ఒరే మీకు సిగ్గుందా, మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, ఎందుకురా మా జీవితాలతో గత 5 సంవత్సరాలు నాశనం చేసి మా జీవితాలని మీరు కనీస స్పందన కూడా వ్యక్తం చేయలేదు, ఈరోజు మీకు మాట్లాడే అర్హత ఎక్కడుంది అని అంటున్నారు. ఈరోజు హత్యలు జరిగి ఉండొచ్చు, హత్యల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి ఉంది, కానీ వాటి గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఎంత మాత్రం లేదు. ఒక పక్కన నీ హయాంలో 100,000 హత్యలు జరిగి కుటుంబాలు రోడ్డున మీద పడిపోతే నువ్వు ఆనాడు మాట్లాడినోడివి, ఈనాడు మాట్లాడడానికి నీకు అర్హత ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగా నీకు సిగ్గుచారం ఉంటే వాటి మీద ఆ రోజు మాట్లాడుంటే ఈరోజు మాట్లాడడానికి కూడా మేము అర్హుడు. ఈరోజు మేము మాట్లాడడానికి అర్హులం, ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి సంఘటన మీద మేము ఖండించాం, ఆ బాధితుల వెంట నిలబడ్డాం. ఈరోజు కూడా ఖచ్చితంగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా మేము నిలబడతాం, పోరాడతాం, మాకు మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నీ కపట నాటకాలు మానుకో. ఎన్నికలప్పుడు మాత్రమే మా ఎస్సీలు, మా ఎస్టీలు అని దొంగ నాటకాలు ఆడి మా ఓట్లు కొల్లగొట్టి 2019లో మీ బాబాయ్ జగన్మోహన్ రెడ్డిని నువ్వే హత్య చేయించి నువ్వు నీ కోడికత్తి డ్రామా ఆడి ఎట్లా అయితే అధికారంలోకి వచ్చావో అవన్నీ ప్రజలు గ్రహించారు. ప్రజలు గ్రహించే నీకు 11 సీట్లు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ఎస్సీ ఎస్టీ జనాభా కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలని దేవుడికి దండం పెట్టుకున్నారు. అంటే నీకు 11 సీట్లు ఇచ్చారంటే చీ తూ
అని నిన్ను ప్రజలు తిరస్కరించారని ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా ఈ డ్రామాలు మానుకో. ముందు నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే నీ ప్రభుత్వ హయాంలో మాకు జరిగిన అన్యాయం దగ్గర నుంచి నిజంగానే మాకు మా హయాంలో మీకు అన్యాయం జరిగింది అని చెప్పి నీ ముక్కుకి నేలకి రాసి క్షమాపణ చెప్పి అప్పుడు ఈ ప్రభుత్వంలో జరిగే అన్యాయాల మీద నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకున్నావు. లేకపోతే నువ్వు ఎక్కడ ఏ అన్యాయం జరిగిందని నువ్వు రోడ్లు ఎక్కినా సరే అక్కడ ఖచ్చితంగా నిన్ను అడ్డుకోవడానికి సమతా సైనిక దళం ఉంటుందని చెప్పి నీకు తెలియజేసుకున్నావు. నువ్వు ఆ రోజు నుంచి నీవు 27 పథకాల గురించి మాట్లాడు, నువ్వు లాక్కున్న లక్షలాది ఎకరాల భూముల గురించి మాట్లాడు, నీ పార్టీ కార్యాలయాల కోసం లాక్కున్న మా దళితుల భూముల గురించి మాట్లాడు, అన్యాయంగా చంపేసిన డాక్టర్ సుధాకర్ గురించి మాట్లాడు, డాక్టర్ అచ్చెన్న గురించి మాట్లాడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడు, అలాగే మాస్క్ పెట్టుకోలేదని చీరాల పోలీసులు చంపేసిన ఎరిచర్ల కిరణ్ గురించి మాట్లాడు, హోంమంత్రి అనిత దాష్టీకానికి బయలైపోయిన బొంత మహేంద్ర గురించి మాట్లాడు. ఇవన్నీ మాట్లాడకుండా సిగ్గు శరం లేకుండా ఇవాళ వచ్చి నా పార్టీ కార్యకర్తను టీడీపీ వాళ్ళు చంపేశారు, నా పార్టీ కార్యకర్తని ఆళ్ళు కొట్టారు, ఈగళ్ళు కట్టారు, నా జిల్లాల్లో కట్టుకున్న నా రాజ్య సౌధాలని కూల్చేస్తున్నారు అని దొంగ ఏడుపులు ఏడవడం మానే. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు నీ ప్రభుత్వ హయాంలో జరిగిన వాటన్నిటి మీద నువ్వు క్షమాపణ చెప్పాలి మా జాతికి. 2019 నుంచి 2024 వరకు మేము చాలా నష్టపోయాం. మా పిల్లలు కొన్ని వేల మంది విదేశీ విద్య, అంతకుముందు ప్రభుత్వంలో విదేశీ విద్య చదవడానికి వెళ్ళి నువ్వు డబ్బులు కట్టక కొన్ని వేల మంది వెనక్కి తిరిగి వస్తే ఆ కుటుంబాలు పడ్డ బాధ ఏంటో మాకు తెలుసు. నువ్వు చంపేస్తే ఆ కుటుంబాలని పరామర్శించడానికి వెళ్తే కొడుకుపోయిన దుఃఖంలో వాళ్ళు మతిస్థిమితం కోల్పోయి ఎన్ని రోజులు పస్తులుండి ఆ బాధను దిగమింగి ఇప్పటికీ బతుకుతున్నారో మాకు తెలుసు. ఆ పెయిన్ ఏమి నీకు తెలీదు. నువ్వు రాజమహల్లో బతికావు, ఒక రాజులాగా బతికావు, నీరో చక్రవర్తిలాగా ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నావు. ఈరోజు నీ పదవి పోయేపటికి మళ్ళీ రోడ్డు ఎక్కావు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కూడా కోరేది ఒకటే, జగన్ ప్రభుత్వ హయాంలో మాకు జరిగిన అన్యాయం ఏంటి, మా కుటుంబాలు ఎన్ని నాశనం అయిపోయినాయి, ఎంతమంది మా దళితులు హత్యలకు గురయ్యారు, మా భూములు ఎన్ని ఎకరాలు లాక్కున్నారు, మా ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులు ఎవరికి దారి మళ్ళించారు, వీటన్నిటి మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది, మా ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే మాకు జరిగిన అన్యాయాన్ని 5 సంవత్సరాలు జరిగిన అన్యాయాన్ని పోడ్చవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేసుకున్నాం. ఇవి అంతా జరిగేంత వరకు సమతా సైనిక దళ న్యాయ పోరాటం ఆపదని చెప్పి, అలాగే అవసరమైతే వీధుల్లో ప్రత్యక్ష పోరాటానికి కూడా దిగడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మా సమతా సైనిక దళ శ్రేణులకు పిలుపునిస్తూ సెలవు తీసుకున్నారు. జై భీమ్. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, నిజంగా జగన్మోహన్ రెడ్డికి మనిషి మానవత్వం ఉన్నాడైతే కనీసం ఈ ఎలక్షన్లో జనం ఇచ్చిన తీర్పుని గుర్తించి కనీసం బుద్ధి వచ్చి ఉంటే, లేదా కనీసం ఎక్కడన్నా దళితుల మీద కొంచెమన్నా ఆలోచన అనేది ఉంటే, లేదా రాబోయే కాలంలో కనీసం ఆ పార్టీలో దళితులు పనిచేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట ఈరోజు ఢిల్లీలోనే ఒక ప్రకటన చేయాలి. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేస్తున్నానని గవర్నర్స్కి వెంటనే సిఫార్సు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా దళితుల మీద కాస్తన్న ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి నిరూపించుకోవాలి, లేదంటే మేము ఊరుకోము జగన్మోహన్ రెడ్డి. అలాగే కోర్టు శిక్ష అనుభవించమని తోట త్రిమూర్తులకి ఏదైతే తీర్పిచ్చిందో అలాంటి వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్సీగా పెట్టుకున్నాడు. వెంటనే నీ కనీసం మానవత్వం కానీ దళితుల మీద కొంచెమన్న ప్రేమ ఉంటే సిగ్గుతోనైనా కనీసం నువ్వు అతను కూడా వెంటనే ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి సమతా సైనిక దళం డిమాండ్ చేస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఇంతగా ఇది చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కొన్ని తప్పులు చేసింది. ఏంటంటే అసలుకి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవడో మాట్లాడినన్ని బూతులు మాట్లాడినా కొడాలి నానిని అసలు ఏమి టచ్ చేయకుండా వదిలేశారే. కొడాలి నాని ఇరగొట్టినట్టయితే ఈరోజు అసలు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు. వంశీ లాంటి రౌడీయిజం చేసి అతన్ని రోడ్డు మీద తిరగనికుండా చేసినట్టయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు బయటకు వచ్చేవాడు. దోపిడీలు దౌర్జన్యాలు చేసి కనీసం ఆ నియోజకవర్గంలో కాళ్ళు పెడతానికి కూడా ఒప్పుకొని పెద్దరెడ్డి లాంటి వాడిని కాళ్ళు చేతులు తీసేసినట్టయితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. వీళ్ళంతా కూడా రాజ్యాంగబద్ధంగా సమన్వయం పాటించి ముందుకెళ్లాలనే ఆలోచనతో ముందుకు ఏదైతే వెళ్తున్నారో దానివల్ల జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోయి ఈరోజు ఇలాంటివి చేస్తున్నాడు. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అలాంటిదే. తనకు ఎప్పుడు గొడవలు కావాలి, దౌర్జన్యాలు కావాలి, దోసుకోవటం కావాలి, దోపిడీలు కావాలి, కక్షా రాజకీయాలు కావాలి. ఇవన్నీ వీళ్ళు చేయట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుక్కుంటూ, స్వేచ్ఛగా మీడియా ముందు మాట్లాడుతూ, స్వేచ్ఛగా అసెంబ్లీకి వెళ్ళుకుంటూ తన ఇష్టానుసారంగా ఇది చేస్తున్నాడు. కాబట్టి ప్రభుత్వాలు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని, న్యాయపరంగా అతను చేసిన అన్ని అన్యాయాల మీద విషయాన్ని జరిపించి దళితులకు న్యాయం చేయాలని, ఎవరైతే నష్టపోయి అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని సమతా సైనికులు డిమాండ్ చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి కనుక ఇలాంటి కపట ప్రేమతో ఇలాంటి నాటకాలు చేస్తే మాత్రం సమతా సైనికులు చూస్తూ ఊరుకోదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ, జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం అయ్యే వరకే సమతా సైనికులు ఈ రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలన్నింటినీ ఏకం చేసి దళితుల చైతన్యం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి 29లో కూడా ఇంతకంటే ఘోరమైన ఓటమి సమసూసేలాగా మేము బుద్ధి చెప్తామని బాబాసాహెబ్ వారసులుగా, బాబాసాహెబ్ మాతృ సంస్థగా మీ అందరికీ మేము ఒకటే తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు పనిచేయడు. ఆయన కేవలం జనాల్లో తిరగటానికి పనిచేయడు. కాబట్టి అతన్ని రాజకీయాలకి, జనాలకు దూరంగా ఉంచాలని చెప్పేసి మేము ఆ పని చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై భీమ్, జై సమతా సైనికులు.